Hey bunnies, welcome back to our channel. ఇవాళ వీడియో వచ్చేసరికి ఒక ఫ్లవర్ వాజ్ని ఒక లైక్ బాగుండే ఫ్లవర్ వాజే బట్ ఇంకా డెకరేటివ్గా కన్వర్ట్ చేయడం ఎలా అనేది చూడబోతున్నారు. ఈరోజు ఇంకా కొత్త డిఐవైతో మేము ముందుకు వచ్చేసిన. అది ఏ ఫ్లవర్ వాజ్ అంటే ఈ ఫ్లవర్ వాజ్. దీన్నే మనము రెడీ చేయబోతున్నాం. లాస్ట్కి ఎలా టర్న్ అవుట్ అవుతుందో మనకు తెలియదు. సో వెయిట్ అండ్ వాచ్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా వీడియో కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ ఐకాన్. నేనైతే ఇక్కడ ఒక గూగుల్ రెఫరెన్స్తో అండ్ నా ఓన్ థాట్స్తో నేను ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఎలా చేయాలో ఏమనుకుని ఒక 3 to 4 వాస్ ప్రిపరేషన్స్ మాదిరి అవుట్లైన్ చేసుకుని ఉండ దాన్ని మీకు చూపిస్తున్నా. దీంట్లో ఏది చేస్తానో ఏమనేది నాకు ఒక క్లారిటీ లేదు. బట్ ఒకటైతే ఫిక్స్ అయినా, నేను ఇది చేయాలనుకున్నాను బట్ ఇది చేస్తానో ఏదో తెలియదు ఇంకా కన్ఫర్మేషన్. ఇది కానీ బాగా వచ్చిందంటే దీంతోనే ఏం చేస్తా, లేకపోతే విల్ టర్న్ అవుట్ లైక్ దిస్ ఆర్ దిస్ ఎనీ 4 ఆఫ్ ద ఆ 4లో ఎనీ 1 ఐల్ ట్రై. ఈ వాల్ పుట్టింగ్ దిస్ వన్ బిల్లా వైట్ సిమెంట్ వాడుతున్నా. సో దీనికి జస్ట్ కొంచెం వాటర్ అండ్ గ్లూ వేసుకొని మిక్స్ చేసుకొనేసి చూపిస్తాను. వెయిట్ చేయండి. ఇలా అయితే మిక్స్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్స్ యూజ్ చేసిన, మీరు కావాలంటే స్పూన్ లేకపోతే ఇట్లా టెక్స్చర్ ఆర్ట్ కిట్స్ ఉంటాయి కదా, సో అలా టూల్స్ వాడచ్చు. టెక్స్చర్ ఆర్ట్ టూల్స్ నేను హ్యాండ్ వాడాల్సిందే దీనికి అని చెప్పి, సో నేను హ్యాండే యూజ్ చేసిన. ఫస్ట్ ముందుగా మొత్తం టెక్స్చర్ మొత్తం దీనికి మొత్తం పూసేస్తున్నా. చూడచ్చు. నేను ఏదైనా వియర్డ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్గా ఇచ్చినంటే ప్లీజ్ ఇగ్నోర్ దట్. నేను పని చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ నార్మల్కి న్యాచురల్గా వచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ వియర్డ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ చూసినారంటే నావి ప్లీజ్ ఇగ్నోర్. ఇలా మొత్తం ఫుల్ పర్ఫెక్ట్గా కాకపోయినా వైట్ సిమెంట్ అట్లా వేసుకున్నా, బికాజ్ అది కలర్ అదంతా ఇప్పుడు మనం ఏదైనా డిజైన్ ఏమైనా వేయాలనుకున్నా కూడా అది కొంచెం నార్మల్ కలర్ ఉండేది, ఇప్పుడు ఏ న్యాచురల్ కలర్ బ్రౌన్ ఏది ఉందో అది కనిపించకుండా ఉండడానికి నేను ఇది వేసుకున్నా అంతే. అండ్ ఇక్కడైతే డిజైన్స్ వేసేది స్టార్ట్ చేసిన. కొంచెం వాటరీ, లైక్ చాలా వాటరీ కాకుండా చాలా హార్డ్ కాకుండా కొంచెం స్మూత్ టెక్స్చర్గా మిక్స్ చేసుకొని దీన్ని నేను డిజైన్స్ వేయడం స్టార్ట్ చేసినాను. అది యాక్చువల్గా ఏం చేయాల్సింది ఏంటంటే కింద ఆఫ్ లేకపోతే ఫుల్ ముక్కాలు భాగము కొంచెం ఓవల్ షేప్ మాదిరి వచ్చి మళ్ళీ ఫుల్ ఫ్లాట్ రావాల్సింది. సో అంత చేయాలంటే వీలయ్యేది కాదు. సో అందుకనే నాకు ఇష్టమైనట్టు నేను డిజైన్ సేమ్ నేను ఎలా అనుకున్నానో డిజైన్స్ అలానే డిజైన్ వేసిన. కానీ ఇక్కడ వచ్చేసరికి కింద ఏది కొంచెం లావుగా పెడుతున్నాను డిజైన్స్ అవన్నీ కూడా కొంచెం
ఇంకా లావుగా పెట్టి ఓవల్ షేప్గా తెప్పేయాల్సింది. ఫుల్ రౌండ్ కంప్లీట్గా చూసుకుంటే రౌండ్గా తెప్పేయాల్సింది, కానీ కాలేదు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పైన వాస్ షేప్ రాను నేను అలానే ఫిక్స్ చేయాలనుకున్నా, కానీ కాలేదు. సో ఇది వచ్చి సంచిపట్ట. ఆ సంచిపట్టది పాతది ఏదైనా ఉంటే నార్నార్గా వచ్చేస్తుంది కదా, ఆ నార్ని తీసి వైట్ సిమెంట్లో వేసి మిక్స్ చేసి సేమ్ గ్లూ అండ్ వాటర్ మిక్స్ చేసుకుని దాంట్లోనే మిక్స్ చేసుకునేసి మీరు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ ఫస్టే చేసి పెట్టుకున్నారంటే మీరు పేపర్స్ మీద కానీ లేకపోతే అట్లే ఫ్లోర్ మీద కానీ వేసేకపోవద్దండి. ప్లాస్టిక్ కవర్స్ మీద వేసుకోండి. సో దట్ కొంచెం ఒక 70 to 80% డ్రై అయ్యే వరకు ఉండేసి ద పేపర్ని కానీ రిమూవ్ చేసినారంటే మీ డిజైన్ మీకు ఎలా కావాలో అలానే ఫిక్స్ అయి ఉంటుంది. సో దాన్ని తీసి మీరు రౌండ్గా దాని చుట్టూరు అటాచ్ చేయొచ్చు. మీరు నెక్స్ట్ చూస్తారు దాన్ని. అండ్ ఇక్కడ చూస్తే ఇది నా డిజైన్ ఫుల్ ఫ్లవర్ మాదిరి. సో దాన్ని ఇప్పుడు నేను కవర్ని రిమూవ్ చేసేసి దాన్ని ఆ వాల్స్కి స్టిక్ చేస్తాను. అండ్ మీరు చూడవచ్చు డిజైన్ నేను ఎలా కావాలనుకున్నానో అలానే వేసిన, కానీ అదొక్క రౌండ్ షేప్ రావాల్సింది కింద ఆఫ్ అట్లీస్ట్, కానీ రాలేదు. పర్లే, కానీ మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఫుల్ వైట్ పెయింట్ వేసేసి మొత్తం టాప్ టు బాటమ్ మొత్తం వైట్ పెయింట్ వేసేసి అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది అయిన తక్షణమే కొంచెం డ్రై అయినాక బ్లూ అండ్ గ్రీన్ పెయింట్, ఫస్ట్ బ్లూ మొత్తం డార్క్ బ్లూ మొత్తం కొట్టేసిన తర్వాత ఇది గ్రీన్ వచ్చి పైన డిజైన్ మాత్రమే ఇచ్చిన. సో దట్ ఇట్ లుక్స్ లైక్ పికాక్ ఫెదర్స్ అట్లా మాది కనిపిస్తుంది అనుకున్నా. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అంతే అండి, ఇదే లాస్ట్ డిజైన్ కలరింగ్ ఎవ్రీథింగ్ అంతా ఇంకా అవుట్పుట్ ఇది. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో, do like, share and subscribe to our channel and ring the bell icon.